హలో అండి, వెల్కమ్ టు స్వాతి కిచెన్. ఎగ్ లాలీపాప్ని ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ స్నాక్స్ని తయారు చేసుకోవచ్చు. ఈ స్నాక్స్ని తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ 4 ఉడికించిన కోడిగుడ్లను తీసుకుంటున్నాను. ముందుగా ఈ కోడిగుడ్లను ఉడికించి పొక్కు తీసేసి ఇలా సన్నగా గ్రేట్ చేసుకొని తీసుకోవచ్చు, లేదా సన్నగా అయినా సరే కట్ చేసుకొని తీసుకోండి. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయలు లేదా మీ కారంకి తగినంతగా యాడ్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, హాఫ్ టీ స్పూన్ అల్లం తురుము వేసుకోవాలి. అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు లేదా పావు టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు, పావు టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండిని ఒకేసారి వేసుకోకుండా మీ కన్సిస్టెన్సీకి మిక్స్ చేసుకుంటూ కన్సిస్టెన్సీకి తగినంతగా యాడ్ చేసుకుంటూ ఉండండి. ఉండలు చేసుకోవడానికి ఇలా పర్ఫెక్ట్గా టెక్చర్ ఉంటే సరిపోతుంది. ఇదే విధంగా ఎగ్ బాల్స్ అన్నింటినీ తయారు చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. కోటింగ్ కోసం ఒక ఎగ్ని ఇలా పగలగొట్టుకుని ఒక బౌల్లోకి తీసుకొని ఫోర్క్ తోటి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా మనం తయారు చేసుకున్న ఎగ్ బాల్స్ని ఇలా ఎగ్లోకి డిప్ చేసి ఆ తర్వాత బ్రెడ్ పౌడర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బ్రెడ్ పౌడర్ని బాగా పట్టించాలి. ఈ బ్రెడ్ పౌడర్ని నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. 3 బ్రెడ్ పీసెస్ని 1 గంట పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టి పీసెస్ లాగా చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. అంతే అండి. ఇదే విధంగా ఎగ్ బాల్స్ అన్నింటినీ తయారు చేసుకుని ప్లేట్లో పెట్టుకొని బాగా వేడైన ఆయిల్లో మీరు ఫ్రై చేసుకోవడానికి తగినన్ని బాల్స్ని యాడ్ చేసుకొని మీడియం మంట మీద లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం మంట మీద వేయించుకుంటే లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది. ఇలా బాగా వేగిన ఈ బాల్స్ అన్నిటిని తీసుకొని పేపర్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి. ఈ రెసిపీని టమాటా సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.